హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు నెల్లూరుకి వచ్చున్నామండి. సంక్రాంతికి వచ్చున్నాము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానానికి వచ్చామండి. ఇక్కడ గుడి చూపిస్తున్నానండి మీకు. దర్శనానికి వచ్చాము మేము. ఈ గుడి చాలా ప్రసిద్ధమైన గుడి అండి. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ టికెట్లు తీసుకునే కౌంటర్ అండి. టికెట్ తీసుకుంటున్నారు. కొబ్బరికాయ ఆడగొట్ల అటు సైడ్ గజస్తంభం కాడ. గజస్తంభం అండి. ఇటు ఎంట్రన్స్, ఈ లోపలికి ఫస్ట్లో ఆ పక్క ఉండింది, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టున్నారు ఎంట్రన్స్. ఇటు సైడ్ పెన్నా నది ఉందండి. మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చినాక లోపలికి పోయి చూపిస్తాను. ఇక్కడ వినాయకుడి గుడి అండి. వినాయకుడు ఇక్కడ. ఇక్కడ శ్రీ ఆండాల్ అమ్మవారి సన్నిధి ఇక్కడ ప్లేసు. ఇది ఉత్తర ద్వార దర్శనం అండి. ముక్కోటి ఏకాదశి అప్పుడు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. మేము చిన్నపిల్లకాయలప్పుడు నైట్ 12:30కే వచ్చేసి ఇక్కడంతా ఫుల్ పబ్లిక్ ఉండేవాళ్ళు ఈ ద్వార దర్శనానికి. వినాయకుడి కాడ మా వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. ప్రదక్షిణాలు చేస్తున్నామండి. 3 వచ్చామండి. స్వామివారి దర్శనానికి వచ్చాము. ఈయన ముఖద్వారం అంతా ఇట్లా పడమర సైడ్ ఉంటుంది. పెన్నా నది సైడ్ చూస్తుంటారు స్వామి. అండ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. అక్కడ దర్శనం అయిపోయిందండి. రంగనాథ స్వామి దర్శనం. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి కాడికి వచ్చాము. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇక్కడ కూడాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. అక్కడికి వెళ్తున్నాము. భక్తవత్సల గోవిందం భాగవతి హరిప్రియ గోవిందం హరిప్రియ గోవిందం. లక్ష్మీవారి అమ్మవారి పక్కనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి. ఇప్పుడే దర్శనం చేసుకున్నాము, కానీ లోపల అలో చేయరు కదా ఫోను.
అందుకని బయట నుంచి చూపిస్తున్నాను మీకు. కొబ్బరి చెప్పు తింటున్నావా? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భగవత్ హరిప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవర్ధనాధరి గోవింద, గోపాల కృష్ణ గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద. పెన్నానది కడిగిపోతున్నామండి. ఇప్పుడు పెన్నానది చూపిస్తాను. అటు వెళ్ళొచ్చు. ఆయన ఫేస్ ఇటు సైడే, నది సైడే చూస్తుంటుందండి. స్వామివారి ఫేస్ అంతా ఇటు నది సైడే చూస్తుంటుంది. ఇదే పెన్నా నది ఇదంతాను. ఇట్లా మేము చిన్నపిల్లకాయలు అప్పుడు పోనిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు పోనీయటం లేదు. ఇక్కడ సుడిగుండాలు ఉంటాయంట, లోతుగా ఉంటుందని చెప్తున్నారు. అందుకని మేము చిన్నపిల్లకాయలు అప్పుడైతే అక్కడ దాకా పోయేవాళ్ళం అండి. ఇప్పుడైతే పోనీయటం లేదు. ఆవుకి అట్టుకుండి వెళ్తాం. బనానా ఆవు. ఇదిగో బానీయటం లేదంటే ఎందుకు బానీయటం లేదు? ఇది బానిస్తున్నాడు. ఏ జాగ్రత్తమా. ఇవన్నీ వద్దులే. జోబులో చేయబెట్టుకో. అది అట్టే పెడతారా? చెప్పు ఎట్లా చిన్న ఇక్కడ నన్ను పొద్దున అటు సైడ్కి కాలు పెట్టద్దు. సైడ్ లోతుగా ఉంటుంది అంట. మా వాళ్ళు ప్రసాదం తీసుకున్నారు. వడమ్మది. ఓకే అండి, ఇక ప్రసాదం తీసుకున్నాం. ఇది మినప్పవాడ అండి. ఇక్కడ ఫేమస్ ఇది మినప్పవాడ. ఓకే అండి, మా